ତୁମେ ହରିନିଅ ବୋଲି ତୁମ ନାମ ହେଲା ହର। ସବୁ ଦୁଃଖ ତୁମେ ହରିନିଅ ବୋଲି ତୁମ ନାମ ହେଲା ହର। ତୁମେ ଲୋକନାଥ ଲୋକଙ୍କର ନାଥ, ତୁମେ ଲୋକନାଥ ଲୋକଙ୍କର ନାଥ, ପ୍ରିୟତମ ପ୍ରଭୁ ମୋର। ସବୁ ଦୁଃଖ ତୁମେ ହରିନିଅ ବୋଲି ତୁମ ନାମ ହେଲା ହର। ଜଗତ ଜୀବନ ହେ ସତ୍ୟ ସୁନ୍ଦର, ବିଶ୍ୱ ମଙ୍ଗଳ ପାଇଁ ସାଗର ମନ୍ଥନ ବିଷ ପିଇ ଦେଇ ନୀଳକଣ୍ଠ ହେଲ ଗୋସାଇଁ। ଆହେ ମହାଯୋଗୀ ହେଲ ବୈରାଗୀ, ଆହେ ମହାଯୋଗୀ ହେଲ ବୈରାଗୀ, ଶ୍ମଶାନେ କଲ ଘର। ସବୁ ଦୁଃଖ ତୁମେ ହରିନିଅ ବୋଲି ତୁମ ନାମ ହେଲା ହର। ସବୁ ଦୁଃଖ ତୁମେ ହରିନିଅ ବୋଲି तुम नाम हेला हर। ఓం నమో శివాయ। నా పేరు సుప్రియ అండి। మేము ఈ ఆలయానికి నిత్యం వస్తూ ఉంటాము। ఇక్కడ ఆలయంలో శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం। ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ చాలా విశిష్టమైన లింగం ఇది। నెలల్లో అన్నిట్లోకి శ్రావణ మాసంలో శివాభిషేకం ఎక్కువగా చేస్తూ ఉంటారు। శివునికి అభిషేక ప్రియుడు అంటారు కదా, నిత్యం జలధారలతో అభిషేకం చేస్తే చాలా మంచిది, అందరూ చాలా చేస్తూ ఉంటారు। ఈ శ్రావణ మాసంలో మరీ విశిష్టంగా ఏమిటి అంటే, ఈ శ్రావణ మాసంలోనే సముద్ర మదనంలో వచ్చిన హాలాహలాన్ని శివుడు స్వీకరించడం వలన నీలకంఠుడు అయ్యాడు। ఏ దేవుడు కూడా ముందుకు రాలేదు హాలాహలాన్ని స్వీకరించి ప్రజల్ని రక్షించడానికి, కానీ శివుడు హాలాహలం స్వీకరించారు కాబట్టి నీలకంఠుడు అయ్యారు। అతను ఆ విషం గరళం హాలాహలం అనేది చాలా వేడిగా ఉంటుంది కదా, దానితో ఎంతో వేడిగా ఉంటుంది కాబట్టి అతనిని చల్లబరచడానికి నిత్యం అభిషేకం చేస్తూ ఉంటారనమాట। అలాగా ఒక్కొక్క చుక్క లింగంపై పడుతూ ఉంటే శరీరం చల్లబడుతుంది అని చెప్పడానికి అలాగ నిత్య అభిషేకాలు చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో।